ప్రెస్ మీట్ అయిపోగానే సత్య రూమ్లోకి వచ్చేసి బట్టలు మడత పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి క్రిష్ కూడా వచ్చేస్తాడు. వచ్చి తను డల్గా కూర్చుంటాడు. అప్పుడు సత్య క్రిష్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. క్రిష్, ప్రెస్ మీట్ చాలా బాగా జరిగింది కదా, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, మామయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి తను మాట్లాడుతూనే ఉంటుంది. క్రిష్ ఏం మాట్లాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, ఏంటి క్రిష్ నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేవేంటి, ఎందుకు డల్గా ఉన్నావు అని సత్య అడుగుతుంది. అప్పుడు క్రిష్ ఉండి, ఏం లేదు, డల్గా ఏం లేను, మంచిగానే ఉన్నాను అని క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, నాకు అర్థం కాదనుకున్నావా, నువ్వు డల్గా ఉన్నావు, ఏం జరిగింది అనగానే వెంటనే క్రిష్ ఉండి, నువ్వు ఏ గుడికి వెళ్ళొచ్చావు అని చెప్పి అంటాడు. అప్పుడు వెంటనే సత్య తడబడుతూనే, నేను అమ్మవారి గుడికి వెళ్ళాను, దుర్గామాత గుడికి వెళ్ళాను అని చెప్పి ఇంకా సత్య అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, నువ్వు 100కి 100 పాలు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అంటాడు. సత్య ఉండి, నీకెలా తెలిసింది అనగానే, కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి ఎలా తెలిసిందా, ఇదిగో ఎవరైనా గుడికి వెళితే 2 కొబ్బరికాయ ముక్కలు తీసుకొస్తారు, కానీ ఎలా తీసుకొని వెళ్ళిన కొబ్బరికాయని అలాగే తీసుకొని రారు, అందుకనేసి నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు అని చెప్పి క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, అయితే మరి నీకు ఈ విషయం ఇందాకే తెలిసినప్పుడు నువ్వు అందరి ముందు నన్ను ఎందుకు నిలదీయలేదు, ఎందుకు నీకు నేనంటే అంత ప్రేమ, నువ్వెందుకు అందరి ముందు నన్ను అడగలేదు, ప్రశ్నించలేదు అని చెప్పి ఇంకా సత్య క్రిష్తో అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, ఎందుకు అంటే నువ్వు నా ప్రాణం కాబట్టి, నువ్వు నా ఊపిరి కాబట్టి నన్ను నేను నిలదీసుకుంటానా, అందరి ముందు అలా నేను నిన్ను దోషిని చేసి ఎప్పటికీ నిలబెట్టను, ఎందుకంటే నువ్వు నా ప్రాణానివి కాబట్టి నిన్ను నిలబెట్టి అలా నిలదీసి అందరి ముందు నిన్ను దోషిని చేస్తే నేను దోషిని అయినట్టే కదా అని చెప్పేసి అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సత్య మనసులో ఇలా అనుకుంటుంది, ఎందుకురా నీకు నేనంటే ఇంత ప్రేమ, కానీ ఇంత ప్రేమనిచ్చిన ఆ దేవుడు ఎందుకు నిన్ను చిన్నప్పటి నుండి ఒక రౌడీలా పెంచేలా చేశాడు, ఎప్పుడు పగలు, ప్రతీకారాలు, గొడవలు, చంపుకోవడం ఇదే తప్పితే నీకు వేరే ఏదీ తెలియదు కదా అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది. కానీ క్రిష్ ఇలా అంటాడు, చూడు సత్య, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు, నా మనసులో నీకున్న స్థానం వేరేలా ఉంటుంది, నేను నిన్ను ఎప్పటికీ దోషిని చేసి మాట్లాడను, నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ పోదు, మనసులో ప్రేమ ఉంది అంటే అది చచ్చేంత వరకు అలాగే ఉంటుంది అని చెప్పేసి క్రిష్ అయితే సత్యకి చెప్పేస్తాడు. చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సత్య అయోమయంలో పడిపోతూ ఉంటుంది. క్రిష్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కాకపోతే క్రిష్ చేసే రౌడీజాలన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. ఇలా ఈ అడ్డు కూడా ఎప్పుడు తొలగిపోతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం.